हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे రామ రామ హరి హరి. చెప్పండి. ఇది మనం ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ ప్రార్థన చేస్తాం అన్నమాట గురువు వారికి. ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానంద తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ జ్ఞానానంజన శలాకయ చక్షురున్మిళితం యేన చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతి భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. పాశ్చాత్య దేశ తారిణే. హే కృష్ణ కరుణా సింధు ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి వృషభానుసుతేవి ప్రణమామి హరిప్రియే. ప్రణమామి హరిప్రియే. శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. ఓకే రమేష్ గారు, మనం నిన్నటి చెప్పినటువంటి క్లాస్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం, సరేనా? మొదటి అధ్యాయం పేరేంటి? కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. మొత్తం దీంట్లో మనకి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు. ఓకే, మనం మొదటి అధ్యాయంలో మొదటి పాఠం ఏం నేర్చుకున్నాం? మనం కనీసం శ్రీకృష్ణుని సిద్ధాంతపరమైన శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించవాలని. శ్రీకృష్ణుని మన దేవత దేవునిగా అంగీకరించాలి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కృష్ణ కొన్ని కార్యాలు మరి దేవత దేవతను అతను నిర్వర్తించడం జరుగుతుంది. జన్మకర్మ తన యొక్క శ్రీకృష్ణ యొక్క జననము, అతని యొక్క కార్యక్రమాలు దివ్యమైనది. ఎవరైతే తెలుసుకుంటారో నిజంగా వారికి మళ్ళీ జన్మించకుండా వాళ్ళ శాశ్వత ధామాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడు ఎన్ని వేల సంవత్సరాల కింద పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మధురలో దేవకి వసుదేవులకు సంతానం జన్మించను. శ్రీకృష్ణుడు ఎందుకు బృందావనానికి వెళ్ళాడు? కంసుని కాపాడడానికి బృందావనకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు కంసుని కాపాడడానికి వసుదేవుడు కృష్ణుని బృందావనానికి తీసుకెళ్తాడు.
కృష్ణుడు నోటిలో చూస్తున్నప్పుడు ఏమి కనిపించాయి? విశ్వం నోట్లో ప్రపంచం మనం విశ్వం అంతా కనిపిస్తుంది. ఆ నోరు ఎవరికి చూపించాడు కృష్ణుడు? వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి పేరేంటి? యశోదాదేవి. యశోదమ్మ. పార్థసారథి అంటే ఏంటి? పార్థసారథి అంటే రథాన్ని తోలే అతన్ని పార్థసారథి అంటే. లేదు, రథాన్ని తోలవని రథసారథి అంటాం. పార్థసారథి అంటే అర్జునుడి యొక్క రథాన్ని తోలవని పార్థసారథి. పార్థ అంటే అర్జునుడి పేరు. పార్థసారథి అంటే కృష్ణుడు అర్జునుడి యొక్క రథాన్ని నడిపేవాడు. ఓకే. కృష్ణు యొక్క ఔన్నత్యం అనేది అంటే దేవాది దేవుడు అర్జునుడి యొక్క పార్థసారథిగా అయినప్పటికీ కూడా అతని దేవాది దేవుని ఔన్నత్యం అనేది పోలేదు. దేవాది దేవుడు శ్రీకృష్ణునికి సర్వైశ్వర్యాలు ఉంటాయి. ఎన్ని ఐశ్వర్యాలు ఉంటాయి? సర్వైశ్వర్యాలు. మన శ్రీకృష్ణుని భగవానుడు అంటాం. భగ అంటే ఏంటి? అతని ఎన్ని భాగ్యాలు ఉంటాయి? చూడకుండా చెప్పండి. దానికి శ్రీకృష్ణునికి ఎన్ని భాగ్యాలు ఉంటాయి? అతని భగవానుడు అని ఎందుకంటాం? అతనికి ఐశ్వర్యాలు. ఎన్ని ఐశ్వర్యాలు ఉంటాయి? ఐశ్వర్యం 6 భాగ్యాలు, 6 ఐశ్వర్యాలు అంటే 6 అప్పులెన్స్ ఉంటాయి అన్నమాట. 6 ఏంటి అవి? వెల్త్, ఐశ్వర్యము. చూడకుండా చెప్పాలి. ఇది 3వ రోజు. ఐశ్వర్యము 1, వీర్యము 2, నాలెడ్జ్ జ్ఞానము. మీరు నోట్ చేసుకోలేదా క్లాస్ జరుగుతుంటే? చేసుకున్నాను. నోట్ చేసుకొని చూసి చెప్పండి. మనస్సు, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, సౌందర్యము, వీర్యం. ఈ 6 శక్తులు అంటే 6 భాగ్యాలు ఉన్నాడు భగవానుడు అంటాం. ప్రపంచంలో మనం కొంత అందమైన ఐశ్వర్యాన్ని, జ్ఞానం, వీర్యము, యశస్సు, వైరాగ్యం ఉన్న వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళందరూ అన్ని కలిగి ఉంటారు అన్నమాట. కేవలం భగవంతుడు మాత్రమే అతని సౌందర్యం, అందము, యశస్సు, వైరాగ్యం ఉంటుంది. భగవానుడు అంటే ఎవరు? ఇప్పుడు శ్రీకృష్ణుడు. 6 సంపదలు ఉన్న వాళ్ళను కలిగి భగవంతుడు అంటారు. 6 సంపదలు కలిగిన వాళ్ళు ఎవరంటే భగవంతుడు శ్రీకృష్ణుడు. అందుకే అతను శ్రీకృష్ణుడు. లక్పతి, అరత్పతి, కరోత్పతి ఉంటారు. కానీ లక్ష్మీపతి ఎవరు? శ్రీకృష్ణుడు. భోక్తారైతే సర్వలోక మహేశ్వరం స్థితం సర్వభూతానం జ్ఞాత్మం శాంతిరుచ్యతే. భగవంతుడు అన్నిటికీ సమస్త యజ్ఞాలకు, తపస్సులకు భోక్తాన్ని తెలుసుకున్నప్పుడు మనము ఆనందంగా ఉండొచ్చు. ప్రతి ప్రపంచం అంతా కూడా శ్రీకృష్ణ యొక్క అంశ చేతనే వ్యాపించి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవాది దేవుడు అందరూ ఆచార్యులు ధృవీకరించారు. మరి ఎవరెవరు ఆచార్యులు ధృవీకరించారు? శ్రీమద్ భాగవతులు వ్యాసదేవుడు, ఏసై కంసకాల, నారదుడు, వసుల, శ్రీపాద మాధవాచార్య, రామానుజాచార్య, శ్రీ చైతన్య మహాప్రభు. వెరీ గుడ్. అందుకే దేవాదేవుని మనం అంగీకరించడం జరిగింది. ఈ ఫోటోలో మనం ఏం చూస్తున్నాం? కరెక్ట్. బ్రహ్మదేవుడు విష్ణు యొక్క తామర పుష్పం నుండి వచ్చాడు. దీంట్లో ఏం చూస్తున్నాం? శ్రీకృష్ణ యొక్క పద్మాల పైన 16 చిహ్నాలు ఉంటాయని బ్రహ్మదేవుడు పద్మపురాణంలో చూపించడం జరిగింది. ఈ 16 చిహ్నాలు కేవలం శ్రీకృష్ణ యొక్క పద్మాల పైనే ఉంటాయి అన్నమాట. 2, 3, 4 వేరు అవతారాల్లో ఉంటాయి.
మార్కండేయ ఋషి కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణుని నిరూపించడం జరిగింది. ఇందులో పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ అసలు అయిన విష్ణువు అని భీష్మదేవుడు కూడా పంచ పాండవులతో పాటు చెప్పడం జరిగింది అనమాట. 64 గుణాలు. బ్రహ్మదేవుడికి ఎన్ని గుణాలు ఉంటాయి? బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడికి ఎన్ని గుణాలు ఉంటాయి? 50 గుణాలు. బ్రహ్మదేవుడికి 50. శివుడికి 55. విష్ణువుకి 'విష్ణువుకి ఎన్ని గుణాలు ఉంటాయి? విష్ణువుకి 60 గుణాలు ఉంటాయి. శ్రీకృష్ణునికి ఎన్ని గుణాలు ఉంటాయి? శ్రీకృష్ణునికి 64 గుణాలు ఉంటాయి. శ్రీకృష్ణునికి ఉన్నటువంటి 4 గుణాలు ఏంటి? లీలా మాధురి. అతను లీలాలు చేస్తున్నాడు, లీలా మాధురి. అతడు భక్త మాధురి, భక్తులతో కలిసి ఉన్నాడు. వేణు మాధురి, అతడు వేణువును కలిగి ఉంటాడు కాబట్టి. రూప మాధురి, అతడు సౌందర్యంగా ఉంటాడు. అందువల్లనే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. చెప్పండి, శ్రీకృష్ణునికి ఎక్కువగా ఉన్నటువంటి 4 గుణాలు ఏంటి? ఒకటి. లీలా మాధురి, వేణు మాధురి. 2. భక్త మాధురి. 3. సౌందర్య మాధురి. రూప మాధురి, అతని సౌందర్యాన్ని రూప మాధురి. కరెక్ట్. మన అంతిమ తీర్మానం ఏంటి? శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నా కూడా అతడు దేవత దేవుడు. దేవతలందరికీ కూడా అతడు అనుచరులు. అతనికి 6 భాగ్యాలు ఉన్నాయి. కృష్ణ భక్తులు ఎల్లప్పుడూ ఉంటాడు. కృష్ణ పుట్టుక అతని కార్యక్రమాన్ని అతీతమైనది. విష్ణువులో 4 లక్షణాలు శ్రీకృష్ణులో ఉంటాయి. కృష్ణ అనే అవతారాలకు మూల పురుషుడు. కృష్ణ దేవాది దేవుడు. అధ్యాయం 1. కురుక్షేత్ర రణరంగంలో యుద్ధంలో సైనికుల పరిశీలన. మనం దీంట్లో పంచ పాండవులు దేవాది దేవుడిని అంగీకరించారు, కానీ దుర్యోధనులు శ్రీకృష్ణ దేవాది దేవుడిని అంగీకరించలేదు. చెప్పండి ఈ పట్టికలో పై భాగం, కింది భాగం, మధ్య భాగాలు దేంతో పోల్చడం జరిగింది? ఆభరణాల పెట్టికలో పెట్టికలో మొదటి పెట్టికలో అంటే చివరి పెట్టిక దాని యొక్క మొదటి 6 అధ్యాయాల పెట్టిక పై భాగం అయితే, కింది భాగం అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ ముత్యాలు అనేది మిగతా 6 అధ్యాయాలతో పూజించడం జరిగింది. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. ఓకే. మరి గీతా మహత్యం 1లో ఏం నేర్చుకున్నాం? ఈ గీతా శ్లోకాన్ని మీరు ఈరోజు చదవండి. మనం ఈ గీతా మహత్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్దాం. చెప్పండి నా తర్వాత. గీతా మహత్యాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. ఎవరు రాశారు? ఆది శంకరాచార్యులు. గీతా శాస్త్రమిదం పుణ్యం, గీతా శాస్త్రమిదం పుణ్యం, యా పఠేత్ ప్రయతాపుమాన్, ప్రయత్నం విష్ణు పదమావాప్నోతి, విష్ణు పదమావాప్నోతి, భయాశోకాదివర్జితః, భయాశోకాదివర్జితః. దాని అర్థం ఏంటి?
భగవద్గీత చాలా జాగ్రత్త. చెప్పండి. భగవద్గీత జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదవాలి. ఎవరైతే దాన్ని చదివితే ఏమవుతుంది వాళ్ళకి? భగవద్ వాళ్ళ యొక్క కష్టాలు మరియు కష్టాలు ఆందోళన నుండి విముక్తి పొందడం జరుగుతుంది. కరెక్ట్. మరి తదుపరి జన్మలో వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందగలుగుతారు. ఓకే. గీత మహత్యం 2. గీతాధ్యాయన శీలస్య గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామ పరస్య చ ప్రాణాయామ పరస్య చ నైవ నందీతి పాపాని నైవ నందీతి పాపాని పూర్వజన్మకృతాని చ పూర్వజన్మకృతాని చ. దీని అర్థం ఏంటి? భగవంతుని గురించి శ్రద్ధతో చదవాలి. దాని ఫలితం ఏంటి చాలా చదవడం వల్ల? దాన్ని చదవడం వల్ల మన యొక్క దుష్కర్మలు, మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా మన పైన పని చేయకుండా పాపకర్మలన్నీ దూరం అవుతాయి అన్నమాట. ఇంగ్లీష్ లో ఏం చెప్పారంటే వినండి. ద యంగ్ భగవద్గీత చదవడం వల్ల వచ్చే లాభాలు. ద యంగ్ టు లెర్న్ హౌ టు లివ్, ద ఓల్డ్ టు నో హౌ టు డై, ద ఇగ్నోరెంట్ ఫర్ విజ్డమ్, ద లెర్నెడ్ ఫర్ హ్యూమిలిటీ, ద రిచ్ ఫర్ కంపాషన్, ద డ్రీమర్ ఫర్ ఎంచాంట్మెంట్, ద ప్రాక్టికల్ ఫర్ counsel, for weak for strength, the strong for directions, for the humble for exaltation, the weak for rest, the troubled the peace, the doubting for assurance, the sinner for the salvation, the seeker the moksha, the human for guidance. So ఇవన్నీ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. 3వ గీత మహత్యం 3ది చెప్పండి. మల నిర్మోచనం పుంసాం నిర్మోచనం జలస్నానం దినే దినే జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సకృద్గీతామృత స్నానం సంసారమలనాశనం సంసారమలనాశనం. దీని యొక్క అర్థం ఏంటి? మనం రోజు నీటితో స్నానం చేస్తాము. నీటితో మనం ప్రతిరోజు మనం ఏ విధంగా నీటితో అయితే స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం, అదే విధంగా భగవద్గీత అమృతంతో కూడా మనం దాన్ని చదవడం వల్ల మన మలినాలన్నీ నశిస్తాయి. ఇది గీత మహత్యం 3. 4వది గీతా సుగీత కర్తవ్య గీతా సుగీత కర్తవ్య మన్నే శాస్త్ర విస్తరైః మన్నే శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మావినిశ్రుత. ముఖ పద్మనాభీశ్రుత. దీని యొక్క అర్థం ఏంటి? భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ దేవాది దేవుడు స్వయంగా బోధించిన శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, గ్రంథం సరిపోతుంది. ఎందుకంటే వేదాలు అంటే 4 వేదాలను వేరు చదవని అవసరం లేదు, కేవలం ఒక భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకుంటే చాలు. 5వది భారతామృత సర్వస్వం
భారతామృత సర్వస్వం విష్ణు వక్తాదిన్ శృతం విష్ణు వక్రాదిస్తం గీతా గంధోదకం పిత్వా గంధోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. పునర్జన్మ న విద్యతే. దాని అర్థం ఏంటి? ఎవరైతే గంగా జలాన్ని తాగుతారో వారు మోక్షాన్ని పొందుతారు. ఇక అత్యవసరమైన గీతా గంధోదకాన్ని తాగేవారి భాగ్యం గురించి ఏం చెప్పాలి? అంటే గంగాదేవ అమృతం స్వయంగా చెప్పడం జరిగింది. అంటే గంగాదేవిలో స్నానం చేయడం, గంగా నీళ్ళు తాగడం మనకి ఏ విధంగా మోక్షం లభిస్తుందో, గీత అనే గంగోదకాన్ని తాగేవారు భాగ్యం చాలా గొప్పది అన్నమాట. అందుకే ప్రతిరోజు మనం భగవద్గీతను స్వయంగా చదవాలి, ఎందుకంటే అది శ్రీకృష్ణుడితో స్వయంగా చెప్పబడింది. 6వది సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో గోపాల నందన గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త సుదీర్ఘ దుగ్ధం గీతామృతం మహాత్. దుగ్ధం గీతామృతం మహత్. దీని యొక్క అర్థం ఏంటి? అన్ని ఉపనిషత్తుల సారాంశమైనటువంటి గీతోపనిషత్తు ఒక ఆవు అయితే గోపబాలునిగా పేరుగాంచిన శ్రీకృష్ణుడు పాలు ఇస్తుతాడు. అంటే అర్జునుడు లేక కూడా మరియు మిగిలిన విజ్ఞానులు మరియు భక్తులు ఈ అమృతం లాంటి పాలను త్రాగుటకు వేచి చూస్తాను. అంటే ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, దాంట్లో అన్నిటి ఉపనిషత్తు సారం అంటే గీత అనేది గీతోపనిషత్తు. అది ఒక ఆవులో ఉన్నటువంటి పాలు లాగా అయితే దాన్ని తాగించేవాడు కృష్ణుడు, తాగేవాడు అర్జునుడు. ఇది చివరి గీత మహత్యం. ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం. ఏకో దేవో దేవకి పుత్ర ఏవ. ఏకో దేవో దేవకి పుత్ర ఏవ. ఏకో మంత్రస్య నామాని యాని. ఏకో మంత్రస్య నామాని. కర్మ శేకం దేవస్య సేవ. కర్మం శేకం తస్య సేవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి చెప్పండి రమేష్ గారు? ఈ రోజుల్లో ప్రజలు గ్రంథం కోరుకుంటున్నారు. అందువల్ల ఈ రోజు ప్రజలు ఒక గ్రంథం ప్రజలు ఒకటే కావాలనుకుంటున్నాడు. ఒకటే దేవుడు అంటే దేవకి పుత్రుడు కృష్ణుడు. ఒకే దేవుడు శ్రీకృష్ణుడు, ఒకే పుస్తకం భగవద్గీత, ఒకే మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకే పని భగవంతుని యొక్క సేవలు. ఇది గీతా మహత్యం. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 1 నుండి 6 అధ్యాయాలు దేని కొరకు? కర్మలు చేయ. 7 నుండి 12 అధ్యాయాలు. 7 నుండి 12 అధ్యాయాలు దేని కొరకు?
కృష్ణుడికి కొరకు 13 నుండి 18 అధ్యాయాలు దేని కొరకు? ఈ ప్రపంచంలోని నివసించు విధానం కొరకు. ఓకే, ఇప్పుడు మనం ఈ రోజు నుండి భగవద్గీత 1వ శ్లోకం చదువుదాం. భగవద్గీతలో 1వ శ్లోకాన్ని ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు. ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. ఇంకా తన కింద కూర్చున్నంత ఎవరు? ఎవరు? ధృతరాష్ట్రుడు. సంజయుడు. ధృతరాష్ట్రుడు యొక్క సెక్రటరీ సంజయుడు. ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తున్నాడు ఎవరికి? సంజయునికి. ఇది 1.1 అంటే ఏంటి రమేష్ గారు? వన్ పాయింట్ వన్ అంటే ఏంటి? ధృతరాష్ట్ర ఉపాచ. 1.1 అంటే అర్థం ఏంటి? వన్ పాయింట్ వన్ అంటే సరే నేను చెప్తాను వినండి. 1.1 అంటే ముందున్నటువంటి 1 అనేది అధ్యాయాన్ని సూచిస్తుంది. ఆ పాయింట్ తర్వాత ఉన్నటువంటి 1 అనేది శ్లోకాన్ని సూచిస్తుంది. అంటే 1వ అధ్యాయంలో 1వ శ్లోకం. 1.1 అంటే 1వ అధ్యాయంలో 1వ శ్లోకం. 1.1 అంటే ఏంటి? ముందున్న సంఖ్య అనేది అధ్యాయం ఒకటనే శ్లోకాన్ని సూచించేది. అంటే ముందున్నది అధ్యాయం, 2 పాయింట్ తర్వాత ఉన్నది శ్లోకం. 1.1 అంటే ఏంటి? అధ్యాయము ఒకటి వచ్చి అధ్యాయం చెప్పేది పాయింట్ శ్లోకాన్ని. ఓకే. 6.8 అంటే ఏంటి? 6.8 అంటే 6వ అధ్యాయం అండి. 6.8 అంటే 6వ అధ్యాయంలో 8వ శ్లోకం అని అర్థం. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఉచ్చరిద్దాం. నా తర్వాత చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మీరు గుర్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి చూడకుండా. తర్వాత ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. దీంట్లో ధృతరాష్ట్రుడు ఉవాచ అంటే చెప్పారు. ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఏమడుగుతున్నాడు? ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రంలో సమవేత యుత్సవ. సమవేత అంటే సమావేశమయ్యారు. ఎవరు సమావేశమయ్యారు? మామకః నా కొడుకులైనటువంటి కౌరవులు, పాండవుల కొడుకులైనటువంటి పాండవులు 5గురు, నా కొడుకులు 100 మంది. కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు? ప్రశ్న అడిగినటువంటి కారణాలు, ఈ యొక్క ప్రశ్నని ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు అనమాట. ఈ ప్రశ్న అడగడానికి కారణాలు ఏంటి చెప్పండి? ఆసక్తి, సందేహం, భయము, ఆశ. అంటే ధృతరాష్ట్రుడిలో ఈ ప్రశ్నను సంజయుని తనటువంటి సెక్రటరీని అడుగుతున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి కారణాలు ఏంటంటే అతడు ఆసక్తిగా ఉన్నాడు, అతడు సందేహంగా ఉన్నాడు, భయంగా ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. ఏ ఆసక్తి? ఏం జరుగుతుంది కురుక్షేత్ర రణరంగంలో? సందేహం ఏంటి? ఎవరు గెలుస్తారు? సందేహం. భయం ఏంటి? నా వాళ్ళు చనిపోతారో, కౌరవులు చనిపోతారనే భయం. ఆశ ఏంటి? వాళ్ళ కొడుకులే గెలుస్తారనే ఆశ.
ఈ యొక్క మొదటి అధ్యాయం రెండవ పాఠం ఏంటి? దేవుని పక్షాన ఉండటం ఒకరి సొంత రాజకీయం దౌత్యం కుశలత కంటే 1,00,000 రెట్లు గొప్పది భగవద్గీత. 1.2 నుండి 14 అంటే 1వ అధ్యాయం 2వ శ్లోకం నుండి 11వ శ్లోకాలలో ఒకటో అధ్యాయంలో 2వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నామంటే దేవుడి పక్షాన ఉండడం అనేది ఒకటి సొంత రాజకీయ దౌత్యం మరియు ప్రపంచ కుశలత కంటే 1,00,000 రెట్లు గొప్పది. మనం జీవితంలో మనం ఏ పక్షాన ఉండాలంటే దేవుడి పక్షాన, దైవం పక్షాన ఉండాలని దీని యొక్క పాఠం అన్నమాట. ఓకే, పైన హెడ్డింగ్ చదవండి. దుర్యోధని భయం మరియు దౌత్య నిపుణత వెల్లడించబడింది. చదవండి. పాండవ సేనను చూసి దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి పలికెను. శ్లోకాలు పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహితం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే భగవద్గీతలో మనం మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు అనమాట. ఏమడుగుతున్నాడు? నా యొక్క పాండవులు కౌరవులు యుద్ధాన్ని ధర్మక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నప్పుడు సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే పశ్చైతం పాండుపుత్రానం. పశ్చైతానం అంటే చూడడం. ఎవరిని చూశాడు? పాండుపుత్రానం, పాండవుల యొక్క పుత్రులు. పాండవుల యొక్క పుత్రులు ఎంతమంది? 5. వాళ్ళ పేర్లు ఏంటి? యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళ 5గురిని చూసిన ఆచార్యం. ఆచార్య అంటే ఎవరంటే ద్రోణాచార్యులు. ద్రోణాచార్యులు అంటే పాండవులకి కౌరవులకు గురువు అన్నమాట ఈ ద్రోణాచార్యులు. ఆచార్యం మహత్యం చమం, మహత్యం. అతని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యన ధీమత. దుర్యోధనుడు యుద్ధంలో అతని యొక్క గురువునైనటువంటి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి, మీ యొక్క శిష్యుడైనటువంటి ద్రుపద పుత్రుడు పాండవుల వైపు ఉండి ఏ విధంగా ఈ యొక్క వ్యూఢం, ఈ యొక్క యుద్ధ రంగాన్ని రచించాడు అని చెప్తున్నాను అనమాట. ఫోటోలో కనిపిస్తుంది ఎవరెవరు? ద్రోణాచార్యుడు మరియు దుర్యోధనుడు. ఎవరెవరు? ద్రోణాచార్యుడు మరియు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు దుర్యోధను దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి ప్రశ్న అడుగుతాడు అనమాట. మీరు చూడండి, మీ యొక్క శిష్యుడైనటువంటి ద్రుపదుని యొక్క పుత్రుడు తవ శిష్యైన ధీమత, ఎంతో తెలివిగా ఈ యొక్క సైన్యాన్ని పెట్టాడు మన ముందు అని యుద్ధంలో చెప్తున్నాడు అనమాట. 4 నుండి 11వ శ్లోకాలు చదవండి. పాండవుల వైపు ఉన్న వివిధ యోధులను గుర్తు చేస్తాడు. ఆ దుర్యోధనుడు వాళ్ళ గురువైనటువంటి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఈ 4 నుండి 11వ శ్లోకాలలో పాండవుల వైపు ఉన్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు చేయడం జరుగుతుంది. పైన చదవండి హెడ్డింగ్. భీమార్జునులను అత్యంత పరాక్రమవంతులు కనుక దుర్యోధనుడు వారితో పోలుస్తాడు. ఈ ఫోటోలు ఎవరు కనిపిస్తున్నారు? భీముడు, అర్జునుడు, భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు.
దుర్యోధనుడు. దుర్యోధనుడు కరెక్ట్. ఈ శ్లోకం ఇది ఎన్నవ శ్లోకం? ఇప్పుడు మనం 2 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇది 3 శ్లోకాలలో రెండో శ్లోకం అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఇంకా 4వ శ్లోకం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ శ్లోకం చదవండి. అత్ర సూర మహేశ్వాస అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సభాయుధి భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ పురాణో విరాటస్య ద్రుపదశ్చ మహారథాః. ద్రుపదస్య మహారథః. దాని అర్థం ఏంటో చదవండి. దుర్యోధనుని చర్యలు కారణాలు. దుర్యోధనుడు పాండవ సేనను చూసి భయపడ్డాడు. దుర్యోధనుడు దుష్ట ద్యుమ్నుని వేలెత్తి చూపాడు. దుర్యోధనుడి యొక్క క్రోధాన్ని దుర్యోధనుడు చూడాలనుకున్నాడు. దుర్యోధనుడు చేసినటువంటి కారణాలు ఏంటంటే పాండవుల పాండవుల సేనను చూసి భయపడ్డాడు. అతను ఆ పాండవుల యొక్క సైన్యాన్ని చూసి భయపడడం జరిగింది. దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు కూడా మంచి శిష్యుడు అన్నమాట. అతన్ని వేలెత్తి చూపడం జరిగింది. ఎందుకంటే ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపద మహారాజుకి వాళ్ళిద్దరికి శత్రుత్వం. మరియు దృష్టద్యుమ్నుడే ద్రోణాచార్యుని చంపడానికి పుట్టాడు అనమాట. అందుకే ద్రోణుడు యొక్క క్రోధాన్ని దుర్యోధనుడు చూడాలనుకున్నాడు యుద్ధంలో. ఈ కారణాల వల్ల చెప్పడం జరిగింది. 5వ శ్లోకం. ఓకే, చెప్పండి. 5వ శ్లోకం. దృష్టకేతు చేగితానః దృష్టకేతు క్షేతాచిత్తినః కాశీరాజస్య వీర్యవాన్ కాశీరాజస్య వీర్యవాన్ పురోజిత్ కుంతి భోజశ్చ సైభశ్చ నరపుంగవః. అనువాదం చదవండి. దుర్యోధనుడు కాశీరాజు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. దృష్టకేతు చేకితాను కాశీరాజు వీళ్ళు రాజుల పేర్లు అనమాట. వీళ్ళందరూ మహాయోధులు. ఎటువైపు ఉన్నారు? ఎవరి వైపు ఉన్నారు? పాండవుల వైపు ఉన్నారు. పాండవుల వైపు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో దృష్టకేతుడు అంటే ఎవరు? చదవండి. దృష్టకేతుడు అంటే నేను చదువుతాను. దృష్టకేతుడు అంటే పాండవుల తరపున పోడనేటువంటి దృష్టకేతు శిశుపాలుని కుమారుడు. శిశుపాలుడు శ్రీకృష్ణునికి వ్యతిరేకం, కానీ పాండవులకు కాదు. దృష్టకేతుడు భీకర యుద్ధంలో ద్రోణుడి చేత చంపడం జరిగింది. యుద్ధంలో చేకితాన అంటే ఎవరు అంటే వృష్ణి వంశంలో చేకితానుడు ఒక యాదవుడు. అతను చాలా ధైర్యవంతుడైన మహారథి మరియు పాండవ సైన్యం యొక్క ముఖ్య యోధులలో గొప్ప యువత అనమాట చేకితానుడు. కాశీరాజు అంటే మనకు కాశీ అనే ప్రదేశానికి చెందినటువంటి రాజు. అతడు పాండవుల పక్షాన పోరాడడం జరిగింది. పురుజిత్తు మరియు కుంతిభోజ వీరు కూడా కుంతి మహారాణి యొక్క సోదరులు. శైబ్య మహారాజు యుధిష్ఠిరుడికి మామగారు. అతని కుమార్తె దేవిక యుధిష్ఠిర మహారాజును వివాహం చేసుకుంది. అతని నరపుంగవ అని పిలుస్తారు. పురుషుల్లో అత్యుత్తమైన వాడు కనుక శక్తివంతమైనటువంటి వీరోచిత యోధుడిగా గుర్తించబడడం జరిగింది శైబ్య మహారాజు. అంటే వీళ్ళు పాండవుల వైపు ఉన్నటువంటి యోధులు. వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి చూడడం జరిగింది. 7వ శ్లోకం భగవద్గీత 7వ శ్లోకం చెప్పండి. అస్మాకం తు విశిష్టాయే
अस्मागतं सुदिशाये తన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమీతే. చెప్పండి ఫోటోలో ఎవరెవరు కనిపిస్తున్నారు చెప్పండి. ఎవరు? ఇంకా దాంట్లో భీష్ముడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకునుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్య ఉన్నారు. వీళ్ళందరూ ఫోటోలో ఉన్నారు. అనువాదం చదవండి. రమేష్ గారు అనువాదం చదవండి. అంటే ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ఏం చెప్పాడంటే పాండవుల వైపు ఉన్నటువంటి యోధుల బలాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నేను నా సైన్యం యొక్క బలాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. 1.8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తస్తథైవ చ. అనువాదం చదవండి. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే వీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తులని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు? భీష్ముడు, కర్ణుడు. భీష్ముడు కాదు, కర్ణుడును దుర్యోధనుడు ఇద్దరే. ఓకే. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దుర్యోధనుడు ముందు ఆ ద్రోణాచార్యునికి పాండవుల వైపు ఉన్నటువంటి యోధులు ఒక పేర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఇతని వైపు ఎవరు ఉన్నారంటే స్వయంగా ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థాముడు. అంటే వీళ్ళందరూ కూడా ఎటువైపు ఉన్నారు? కౌరవుల వైపు, దుర్యోధన వైపు ఉన్నారు. ఇది భగవద్గీత 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదత్తే తక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదః. అనువాదం చదవండి. నా కొరకు తన జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన వీరులు ఉన్నారు. వాళ్ళందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి
అంటే దీంట్లో అన్యేచ బహువాశూర మదర్తే తక్వ జీవిత, నా కోసం జీవితాలను వదిలిపెట్టడానికి ఎంతోమంది నానా శస్త్ర ప్రహరణ ఎన్నో ఆయుధాలను ధరించి వాళ్ళు యుద్ధ విశారద, యుద్ధంలో నిపుణులైన వాళ్ళందరూ నా వైపు అని ఉన్నారని దుర్యోధను చెప్తున్నాడు. దుర్యోధను ఎవరికి చెప్తున్నాడు ఇవన్నీ? రమేష్ గారు, దుర్యోధనుడు ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? ద్రోణాచార్యునికి చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ విషయాలు. ఓకే, ఇది 10వ శ్లోకం చదవండి. 10వ శ్లోకం చదవండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం పిదామే తేషాం బలం భీమాభిరక్షితం. అనువాదం చదవండి. బలము అపరితముగా ఉన్నది. మనము భీష్మ పితామహు నీచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. అలా భీష్మునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవుల బలము పరిమితంగా ఉన్నది. అంటే దుర్యోధనుడు ఈ రెండు, అంటే పాండవుల సైన్యాన్ని అతని కౌరవుల సైన్యాన్ని రెండింటిని పోలుస్తున్నాడు అనమాట. కౌరవుల సైన్యం అనేది భీష్మదేవుడు ఈ యొక్క కౌరవులటువంటి సైన్యాన్ని రక్షిస్తున్నాడు భీష్ముడు. అది సంపూర్ణమైన రక్షణ అన్నమాట. కానీ అదే పాండవుల యొక్క సైన్యం అనేది భీముడితే రక్షించబడుతున్నది, కానీ అది పరిమితమైనది. ఇతడు పోలుస్తున్నాడు అనమాట బలాలని, ఆ వైపు భీష్ముని, ఈ వైపు భీమునితో. మన ఈ భగవద్గీత మొదటి అధ్యాయంలో 3వ పాఠం నేను ఏం నేర్చుకుంటా? 3వ పాఠం చదవండి. కృష్ణుడు ఉన్న చోట ఎప్పుడు విజయం తథ్యం. భగవద్గీతలో 12, ఇప్పుడు వరకు మనం 10 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 12వ శ్లోకం నుండి 19వ శ్లోకాలలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం అనేది సంభవిస్తుంది. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం అనేది ఉంటుంది. ఇది మనం 12 నుండి 19 శ్లోకాలలో నేర్చుకుంటాం. ఓకే, పైన చదవండి. శంఖములను పూరించుట పాండవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు శంఖాలు అంటే తెలుసు కదా, శంఖాలు తెలుసు. ఈ ఫోటోలో ఎవరెవరు కనిపిస్తున్నారు? కృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు. 12 నుండి 13 శ్లోకాల యొక్క అర్థం చదవండి. భీష్ముడు దుర్యోధనులకు ఆనందమును చేకూర్చుటకు తన శంఖమును పూరించు. తన శంఖాన్ని మోదించాడు అనమాట. 12-13 శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. భీష్ముడు శంఖాన్ని మోదిస్తున్నాడు, ఆ శంఖం ద్వారా దుర్యోధనుడు ఆనందంగా ఉంటాడు. చదవండి. తథాశ్రేతేరహైయుక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖో ప్రదత్మతో శంఖములను సంపూరించుట పాండవులకు విజయ సంకేతాన్ని తెలియజేయింది. కృష్ణుడు, అర్జునుడు వాళ్ళు
వాళ్ళ యొక్క శంఖాలకు పేర్లు ఉన్నాయట. శంఖానికి పేరు కృష్ణుడు మరియు పాండవులు పూరించిన శంఖముల పేర్లను మనకు భగవద్గీతలో 15 నుండి 18 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కృష్ణుడు పూరించిన శంఖం పేరు ఏంటి? పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని శ్రీకృష్ణుడు ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది, అతడు దాన్ని మోగించాడు. అర్జునుడు మోగించినటువంటి శంఖం పేరేంటి? దేవదత్తం అనేటువంటి శంఖాన్ని. యుధిష్ఠిరు మహారాజు చేసినటువంటి శంఖం పేరు అనంతం విజయం. అనంత విజయం. భీముడు పౌండ్రం అనే శంఖాన్ని. నకులుడు సుఘోష శంఖం పేరు గుర్తుపెట్టుకోండి. సహదేవుడు మణిపుష్పక. మణిపుష్పకం. ఇప్పుడు దీంట్లో మనకు 5 పాండవులు, కృష్ణుడు, మొత్తం 6 ఉన్నారు. పాండవుల పేర్లు చెప్పండి. 5 పాండవుల పేర్లు. ధర్మరాజు, భీముడు, స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. నకులుడు, సహదేవుడు, వీళ్ళ 5 పాండవులు. కృష్ణుడు దేవది దేవుడు. వాళ్ళ యొక్క శంఖాలు పాంచజన్యం, దేవదత్తం, అనంత విజయం, పౌండ్రం, సుఘోషం అనే పుస్తక. ఎప్పుడైతే వీళ్ళు 6 యొక్క శంఖాలను పూరించారో అప్పుడు వాళ్ళ కౌరవుల హృదయాలు బద్దలయ్యాలి. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? వీళ్ళు యొక్క శంఖాన్ని ఊదడం వల్ల ఎవరికి హార్ట్ అటాక్ వచ్చింది? ఎవరో హృదయములు బద్దలయ్యాయి? కౌరవుల యొక్క హృదయాలు బద్దలయ్యాయి. ఓకే. 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశో దేవదత్త ధనంజయ పౌండ్రవ దద్మ మహాశంఖం భీమ కర్మ వృకోదర. దీని యొక్క అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. ఘనమైనటువంటి భోజన ప్రియుడు, ఘన కార్యాలు చేసినటువంటి భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమును పూరించడం జరిగింది. ఇది 19వ శ్లోకం. సఘోషోదాత రాష్ట్రానాం హృదయాని విదారయతే నభశ్చ పృథివీం చైవ తమలో వ్యానుబ్నాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భయంకరమైనది. ఆకాశాన్ని, భూమికి రెండింటిని కూడా కంపింపచేస్తూ అది ధృతరాష్ట్రుని యొక్క కుమారుల యొక్క హృదయాలను బద్దలు చేయడం జరిగింది. 20వ శ్లోకం చదవండి. అత వ్యవస్థిత ధృతరాష్ట్రాన్ కపీధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపానే ధనుర్ధమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం విదం మహామహీపతే. అనువాదం చదవండి. ఆ సమయంలో పాండు సూత్రైన అర్జునుడు కపిధ్వజనము అర్థములో నిలిచిన ధనస్సును చేపట్టి ప్రాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నిలిచిన ఉన్నప్పటి చూసి శ్రీకృష్ణ భగవాన్ ఓకే. అంటే ఈ సమయంలో పాండవులు అటువంటి పాండు యొక్క సుతుడైన అర్జునుడు వాళ్ళ జెండా పైన ఏ గుర్తుంది? కపిధ్వజము. ధ్వజం అంటే జెండా. అర్జునుడి పైన జెండా పైన హనుమంతుడు ఉన్నాడు. అర్జునుడి జెండా పైన ఎవరు ఉన్నారు? హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఉన్నటువంటి జెండా ఉన్నటువంటి యొక్క రథం పైన కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఉన్నారు. ఆ రథాన్ని
కృష్ణుడు అర్జునుడు అతని యొక్క బాణాన్ని తీసుకున్నాడు, రథాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాడు అనమాట. అప్పుడు ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు అనమాట, ఆ రథం పైన కూర్చొని. ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది అనేది మనం రేపు 4వ పాఠంలో నేర్చుకుందాం. సరేనా రమేష్ గారు? హరే కృష్ణ. 4వ పాఠం మనం రేపు నేర్చుకుందాం. రేపటితో మనం మొదటి అధ్యాయం అనేది పూర్తవుతుంది. 27 నుండి 46 శ్లోకాల వరకు. రేపు మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. ఓకే. హరే కృష్ణ. రమేష్ గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా వీటిలో? హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనం ఏమైనా చర్చించుకున్నామో బ్రీఫ్ గా చెప్పండి. 2 నిమిషాల టైం ఉంది మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ. రమేష్ గారు, మనం ఈరోజు చర్చించుకున్నవి అన్నారు, బ్రీఫ్ గా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. రమేష్ గారు, హరే కృష్ణ. చెప్తున్నారా? వింటున్నా. ఓకే రమేష్ గారు, ఈ రోజు మీరు మన నోట్స్ ఒకసారి చదువుకోండి. రేపు నేను మళ్ళీ మొదలు పెట్టే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సరే, ఈ రోజు మనం మీటింగ్ లీవ్ చేద్దాం. ఓకేనా? సరే. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమేష్ గారు, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీకు ఒకటి చూపిస్తాను.